ఎనీ యాక్సిడెంట్ వల్ల కానీ, లేదా ఎనీ అనుకోకుండా జరిగిన ఇష్యూస్ వల్ల కానీ, బాడీలో ఏదైనా ప్రాబ్లం జరిగి, ఏదైనా ఇంజ్యూర్ అయ్యి ఆ ప్రాబ్లమ్స్ నుంచి వెళ్ళి ఈజీగా బయటికి రాలేకపోతున్నట్లయితే, నేను చెప్పబోయే ఈ హీలింగ్ ని ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. ఇంక్లూడింగ్ మీ యొక్క మెడిసిన్ తో సహా. మెడిసిన్ యూజ్ చేస్తూ దీన్ని హీలింగ్ చేయడం ప్రాక్టీస్ చేయండి. మీరు ఎమోషనల్ గా బటన్ ని ఈజీగా హీల్ చేయడం వల్ల బాడీ ఈజీగా రికవర్ అవడం జరుగుతుంది. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధయ్, ఓపెన్ అప్ హిన్నర్. రీసెంట్ గా మీ యొక్క ఫ్రెండ్ తన యొక్క హెల్త్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. తన యొక్క హీలింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల తన యొక్క హెల్త్ అనేది బెటర్ ఇమ్యూనిటీ సిస్టమ్ బెటర్ గా రిజల్ట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మేబీ చాలా మంది కామెంట్ బాక్స్ లో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది టాపిక్ చేయడం నుంచి, ఎస్ దీని మీద వీడియో చేయమని. దీని గురించి ఐ విల్ గివ్ కంప్లీట్ డెమో అండ్ లైవ్ లో ఎలా ప్రాక్టీస్ చేయాలి నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ అనేది చేస్తూ ప్రాక్టీస్ అనేది చేయండి. బట్ ఎవ్రీ డే అట్లీస్ట్ 2 times లేదా 3 times ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 7 to 21 days వరకు ఈజీగా మీ బాడీని రికవరీ చేయగలుగుతారు. ఇస్ ఇట్ ఓకే? ఎస్. మేబీ మీకు జరిగిన సిచ్యువేషన్స్ వల్ల చాలా మంది లైఫ్ లో వాళ్ళ వర్క్ అనేది బ్రేక్ అయిపోవడం, వాళ్ళ గోల్స్ అనేవి బ్రేక్ అయిపోవడం, లేదా ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉండడం, ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల చాలా ఎమోషనల్ బర్డెన్ ని ఫేస్ చేయడం జరుగుతుంది. ఇలా ఎమోషనల్ గా బ్లాకేజెస్ ఉన్నప్పుడు మన బాడీలో ఆ ఎమోషనల్ బ్లాకేజెస్ వల్ల ఏదో ఒక ప్లేస్ లో ఆ ఓల్డేజ్ అనేది, ఆ నెగిటివ్ ఓల్డ్ అనేది టోటల్ గా స్ట్రక్ అవ్వడం జరుగుతుంది. దాని వల్ల రికవరీకి టైం ఎక్కువ పట్టడం, మన పాజిటివ్ వైబ్రేషన్ ని బ్యాలెన్స్ చేయడంలో మిస్అండర్స్టాండింగ్స్ అనేది, మిస్ మ్యాచ్ అనేది కలుగుతుంది మన ఫ్రీక్వెన్సీ. కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి, నెగిటివ్ ని బ్రేక్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని ఎవ్రీడే ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకే? ఎస్. గుండె మీద చేపెట్టుకోండి, జస్ట్ కళ్ళు మూసుకోండి. జరిగిన యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా ఇంజూర్ కావచ్చు, ఆ జరిగిన సిచ్యువేషన్ ని, ఆ రోజు జరిగిన సంఘటన జస్ట్ గుర్తు తెచ్చుకోండి. అది గుర్తొచ్చిన తర్వాత ఎవ్రీడే మీరు రెస్ట్ లో ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు ఎలా ఆలోచిస్తున్నారు, జస్ట్ అబ్జర్వ్ చేయండి. అంటే ఎస్, మీరు రెస్ట్ దానికి పాజిటివ్ గా ఫీల్ అవుతున్నారా, లేక వరీగా ఫీల్ అవుతున్నారా, మీరు అనుకున్న వర్క్ అనేది కంప్లీట్ కాక చాలా స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేస్తున్నారా, ఎలా రియాక్ట్ అవుతున్నారో జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారో జస్ట్ అబ్జర్వ్ చేయండి. అండ్ బాడీ నుంచి టోటల్ గా స్కాన్ చేయండి. ఈ యొక్క ఎమోషనల్ బ్లాకేజెస్ మీ బాడీలో ఏదో ఒక ప్లేస్ లో అనిపిస్తాయి. హెడ్ లోనా, స్టమక్ లోనా, చెస్ట్ లోనో ఏదో ఒక ప్లేస్ లో అనిపిస్తాయి. జస్ట్ కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఓకే? గుండె మీద చేపెట్టుకోండి, ఎగ్జాక్ట్ గా నాతో పాటు రిపీట్ అనేది చేయండి. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. Thank you, I love you. I am sorry. Please forgive me. Thank you, I love you. I am sorry. Please forgive me. Thank you, I love you. I am sorry. Please forgive me. Thank you, I love you. I am sorry. Please forgive me. Thank you, I love you. I am sorry. Please forgive me. Thank you, I love you. జస్ట్ మీ ఏ బాడీలో ఎక్కడైతే ఆ ప్రాబ్లం, ఆ పెయిన్ అనేది ఉంది, ఆ నొప్పి అనేది ఉందో, భయం ఏదైతే ఉందో అక్కడ జస్ట్ టచ్ చేయండి. నార్మల్ గా పైన టచ్ చేస్తూ నాతో పాటు రిపీట్ చేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. యొక్క ప్రాబ్లానికి నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఈ యొక్క పెయిన్ కి, ఈ జరిగిన సంఘటన మొత్తానికి నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ మై డియర్ బాడీ. ఈ ప్రాబ్లం, ఈ సమస్య ఎలా జరిగినా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. ఈ డిస్టర్బెన్స్ నాకు గోల్స్ లో బ్రేక్ తీసుకొచ్చినా కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నేను ఇలా ఉండడం వల్ల నా ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను.
ఈ డిసిజన్స్ వల్ల మనీ పరంగా నా ఎర్నింగ్స్ లో బ్రేక్ వచ్చినా కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. గత కొద్ది సంవత్సరాల తర్వాత నేను ఇంట్లో ఇలా ఖాళీగా ఉంటూ ఓవర్ థింక్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. ఈ సమస్యలన్నిటిని వదిలేయడానికి రెడీగా సారీ, ఈ సమస్యలన్నీ నేనే క్రియేట్ చేశాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు మై డియర్ బాడీ. ఈ సమస్యలన్నిటి వల్ల చాలా స్ట్రగుల్ అవుతున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. ఐఎమ్ సారీ. సమస్యలన్నిటిని పూర్తిగా వదిలేస్తున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ యూనివర్స్. ఐ లవ్ యూ. నా బాడీలో స్ట్రక్ అయిన నెగిటివ్ మొత్తాన్ని రిలీజ్ చేస్తున్నాను. పెయిన్స్ రూపంలో, ఈ గాయాల రూపంలో స్ట్రక్ అయిన పెయిన్ ఎమోషన్స్ అన్నిటిని రిలీజ్ చేస్తున్నాను. యూనివర్స్ నుంచి పాజిటివ్ వైబ్రేషన్ ని అట్రాక్ట్ చేస్తున్నాను. నా ఇష్ట దైవం నుంచి పాజిటివ్ వైబ్రేషన్ ని ఈజీగా అట్రాక్ట్ చేస్తున్నాను. వీటన్నిటిని వదిలేయడానికి రెడీగా ఉన్నాను. వీటన్నిటిని వదిలేయడానికి రెడీగా ఉన్నాను. ఎస్, రెడీగా ఉన్నారా? సే ఎస్. లోతైన శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి తీసుకెళ్ళండి. అండ్ శ్వాస వదులుతూ నెమ్మదిగా 2 చేతులు కిందికి తీసుకొని వచ్చేటప్పుడు బాడీలో స్ట్రక్ అయిన నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతూ బాడీ రిలాక్స్ అని గమనిస్తున్నా. జస్ట్ ఐబ్రో స్టార్టింగ్ పాయింట్ లో ట్యాప్ చేస్తూ జస్ట్ బాడీని స్కాన్ చేయండి. బాడీలో పెయిన్ ఎలా అనిపిస్తుంది జస్ట్ స్కాన్ చేయండి. అండ్ కరడ చాక్ లో ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ లో ట్యాప్ చేయండి. మేబీ దీని గురించి మీకు ఐడియా లేకున్నా పర్లేదు, దీన్ని EFT అంటాం. జస్ట్ ట్యాప్ చేయండి. I take 100% responsibility. Even though I am suffering these problems, these pains, these emotions, deeply, completely love and accept myself. నేను నా సఫర్ అవుతున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. ఇంజురీస్ వల్ల, ఈ పెయిన్స్ వల్ల చాలా మనీ, చాలా హెల్త్ ఇష్యూస్, చాలా సఫర్ అయి, చాలా టైం వేస్ట్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నా బాడీ ఈజీగా, స్పీడ్గా రికవర్ అవడానికి నేను రెడీగా ఉన్నాను. నా బాడీలో స్ట్రక్ అయిన ఆల్ బ్లాకేజెస్ లను వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఐబ్రో స్టార్టింగ్ పాయింట్ లో ట్యాప్ చేయండి. ఇక్కడ ఎస్, ఐబ్రో స్టార్టింగ్. నా బాడీలో స్ట్రక్ అయిన పెయిన్, ఎమోషనల్ బ్లాకేజెస్ రిలీజ్, రిలీజ్, రిలీజ్. వెరీ గుడ్. సైడ్ అప్ గైస్. నా బాడీలో స్ట్రక్ అయిన పెయిన్, ఈ ఎమోషనల్ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్, రిలీజ్. నా బాడీలో స్ట్రక్ అయిన పెయిన్, ఈ ఎమోషనల్ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్, రిలీజ్, రిలీజ్. నెక్స్ట్, బాడీలో స్ట్రక్ అయిన ఈ పెయిన్, ఎమోషనల్ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్. నా బాడీలో స్ట్రక్ అయిన పెయిన్, ఎమోషనల్ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్. నా బాడీలో స్ట్రక్ అయిన పెయిన్, ఎమోషనల్ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్. నా బాడీలో స్ట్రక్ అయిన పెయిన్, ఎమోషనల్ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్. నా బాడీలో స్ట్రక్ అయిన ఈ పెయిన్, ఎమోషనల్ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్. Top of the head. నా బాడీలో స్ట్రక్ అయిన పెయిన్, ఎమోషనల్ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్. ఐబ్రో స్టార్టింగ్ పాయింట్ మళ్ళీ. నా బాడీలో స్ట్రక్ అయిన బ్లాకేజెస్ అన్ని రిలీజ్ చేయండి. నా బాడీలో స్ట్రక్ అయిన పెయిన్, ఎమోషనల్ బ్లాకేజెస్ రిలీజ్. అండర్ ఐస్, నా బాడీలో స్ట్రక్ అయిన పెయిన్, ఎమోషనల్ బ్లాకేజెస్ రిలీజ్. నా మైండ్, బాడీ, సోల్ పరంగా స్ట్రక్ అయిన ఆల్ బ్లాకేజెస్, నా మైండ్ ఆడుతున్న టోటల్ డ్రామా రిలీజ్. నా బాడీలో స్ట్రక్ అయిన
ఈ ఎమోషనల్ బ్లాకేజెస్ రిలీజ్. కలర్ బోన్, నా బాడీలో స్టక్ అయిన ఆల్ ఈ బ్లాకేజెస్ రిలీజ్ రిలీజ్ రిలీజ్. వెరీ గుడ్. ట్యాప్ చేయండి. నా బాడీలో స్టక్ అయిన ఆల్ ఈ బ్లాకేజెస్ రిలీజ్. నా బాడీలో స్టక్ అయిన ఆల్ ఈ బ్లాకేజెస్ రిలీజ్. అబౌవ్ ద హెడ్, నా బాడీలో స్టక్ అయిన ఈ ఆల్ ఈ బ్లాకేజెస్ రిలీజ్ రిలీజ్ రిలీజ్. ట్యాప్ చేయండి. నా బాడీలో స్టక్ అయిన బ్లాకేజెస్, పెయిన్స్, ఎమోషనల్ పెయిన్స్ అన్ని, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అన్ని, నాలో ఉన్న సఫర్ అంతా వదిలేస్తున్నాను. ఐ చూస్ టు రిలీజ్ మై ఆల్ బ్లాకేజెస్. I take 100% responsibility for my situations. Never blame, never complaining anyone. I am deeply connecting with myself. నేను టైం పాస్గా ఇంట్లో ఉన్నప్పటికీ కూడా నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. పెయిన్స్ అన్ని, ఎమోషన్స్ అన్నిటిని వదిలేస్తున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎస్, రెండు చేతులు బ్లెస్సింగ్ లోకి తీసుకొచ్చుకోండి. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. మీ బాడీలో స్ట్రక్ అయిన పెయిన్స్, ఎమోషనల్ బ్లాకేజెస్ టోటల్ గా రిలీజ్ అవుతూ మీ బాడీ అద్భుతమైన ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తున్నారు. మీరు అనుకున్న గోల్స్ ఎఫర్ట్లెస్ గా, ఈజీగా దేన్నైనా అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. అనంతమైన శక్తి మీలోనే ఉంది. మీరు ఏదైనా సాధించగలుగుతున్నారు. కంగ్రాచులేషన్స్. మీరు అనుకున్న డ్రీమ్స్ అని ఎఫర్ట్లెస్ గా అచీవ్ అయ్యారు. తదాస్తు తదాస్తు తదాస్తు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. రెండు చేతులు స్పీడ్ గా రబ్ చేయండి అండ్ అప్లై ద టోటల్ ఫేస్. Slowly open your eyes. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. Alright, yes. How is the feeling? ఎలా అనిపించింది? వన్ వర్డ్ ఇంటెన్షన్ చాట్ బాక్స్ లో టైప్ చేయండి. రిమెంబర్, మెడిసిన్ యూజ్ చేస్తూ ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. డైలీ 2 to 3 times. ఆటోమేటిక్ గా మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ బయటకి రావడం, బాడీ యాక్ట్ చేయడం గమనిస్తారు. వీడియో వస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి.